హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పటివరకు మన ఛానల్లో సక్సెస్ఫుల్గా ఎన్సీఆర్టీ క్లాస్ 6th హిస్టరీ, 7th హిస్టరీ కంప్లీట్ చేసాం. సో 8th హిస్టరీస్ని క్లాస్ 8th హిస్టరీ కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ హౌ, వెన్ అండ్ వేర్. సో ముందుగానే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఎన్సీఆర్టీలోనే కాకుండా మనం అన్ని ఎన్సీఆర్టీస్, యూపీఎస్సీకి ప్రిపరేషన్కి ఉపయోగపడే ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్ మిగతావన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే యూ కెన్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో హౌ ఇంపార్టెంట్ ఆర్ డేట్స్. సో డేట్స్ అండ్ ఎంత ఇంపార్టెంట్ అని చూస్తే మనకి హిస్టారియన్స్ ఎప్పుడు కూడా ఫ్యాసినేట్ అవుతూ ఉంటారు ఈ డేట్స్ గురించి అనమాట. సో ఎప్పుడు డిబేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి హిస్టారియన్స్ మధ్య. అంటే ఏ డేట్లో ఏ సెంచరీ ఏ రాజుకు సంబంధించింది, ఏ రాజు ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశాడు, ఏ రాజు ఎప్పుడు క్రౌన్ సింహాసనాన్ని అధిరోధించాడు, ఏ బాటిల్స్ ఎప్పుడు ఫాట్ చేసినాయని ఇలా హిస్టారియన్స్ ఎప్పుడు కూడా డేట్స్ పైన ఫ్యాసినేట్ అవుతూ ఉంటారనమాట. సో ఇన్ ద కామన్ సెన్స్ నోషన్ హిస్టరీ వాజ్ సినానిమస్ విత్ డేట్స్. యూ మే హ్యావ్ హర్డ్ పీపుల్ సే ఐ ఫైండ్ హిస్టరీ బోరింగ్ బికాస్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మెమరైజింగ్ డేట్స్. ఇస్ సచ్ ఏ కన్సెప్షన్ ట్రూ. సో యూపీఎస్సీలో కూడా మనకి క్రోనాలజికల్గా క్వశ్చన్స్ అనేది గ్యారంటీగా అడుగుతూ ఉంటారు. సో స్టేట్ పీసీఎస్లో కూడా క్రోనాలజీ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి గ్యారంటీగా. సో హిస్టరీ అంతా కూడా ఈ గుర్తుపెట్టుకోవడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎవరు ఎప్పుడు వచ్చారని ఈ డేట్స్ అని చాలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు ఆస్పిరెంట్స్ కూడా. హిస్టరీ ఈజ్ సర్టెన్లీ అబౌట్ చేంజెస్ దట్ అకర్ ఓవర్ టైమ్. సో హిస్టరీ అంటే చేంజెస్ అనమాట, టైంని బట్టి చేంజెస్ అడుగుతున్నట్టు. ఇట్ ఈస్ అబౌట్ ఫైండింగ్ అవుట్ హౌ థింగ్స్ వర్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో పాస్ట్లో ఎలా ఉంది చేంజెస్ అని, పాస్ట్లో ఎలా ఉన్నిందని, తర్వాత అవి ఎలా చేంజ్ అవుతుంది అనేది హిస్టరీ మొత్తం కూడా. యాజ్ సూన్ యాజ్ వీ కంపేర్ ద పాస్ట్ విత్ ద ప్రెజెంట్ వీ రిఫర్ టు టైమ్, వి టాక్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో టైంని మనం రిప్రజెంట్ చేసినప్పుడు, కంపేర్ చేసినప్పుడు ముందు వెనకల అన్నట్టు, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేటట్టుగా జరుగుతుంది. అంటే ఒక ఈవెంట్కి ముందు, ఈవెంట్గా ప్రెజెంట్గా. ఇప్పుడు మన హిస్టరీని డివైడ్ చేయాలంటే యాన్షియంట్ హిస్టరీ ముందు ఏం జరిగింది అని, అలా నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ ఏం జరిగింది అలా. సో లివింగ్ ఇన్ ద వరల్డ్ వీ డోంట్ ఆల్వేస్ ఆస్క్ హిస్టారికల్ క్వశ్చన్స్ అబౌట్ వాట్ వీ సీ అరౌండ్ అస్. వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ యాజ్ ఇఫ్ వాట్ వీ సీ హ్యాజ్ ఆల్వేస్ బీన్ అవర్ వరల్డ్ వీ ఇన్హాబిట్. సో మనము చూస్తున్నదంతా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. హిస్టారికల్ క్వశ్చన్స్ ఏం వేయము. మన చుట్టూ జరుగుతున్న వరల్డ్ అంతా కూడా మనం దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం అంతా. సో but most of us have our moments of wonder when we are curious and we ask questions that are actually historical. Watching someone sip a cup of tea at a roadside tea stall, you may wonder when did people begin to drink tea or coffee. సో ఇలా మనకి హిస్టారికల్గా మనం ఎప్పుడు కూడా ఏ టూర్కి వెళ్ళినా కానీ కాఫీ, టీ తాగుతూ ఉంటారు. సో అలాగే ఒక రోడ్ పైన టీ స్టాల్లో ఒక టీ తాగుతున్నప్పుడు మీకు ఆ టీ మనకి ఎలా ఇంట్రడ్యూస్ అయింది, సో టీ ఎలా స్టార్ట్ పీపుల్ అంతా కూడా ఎలా తాగడం మొదలుపెట్టారు, అసలు టీ ప్లాంటేషన్ ఎలా మొదలైందని చూస్తే మనకి హిస్టారికల్గా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. వెన్ డిడ్ పీపుల్ బిగన్ టు డ్రింక్ టీ ఆర్ కాఫీ అని. లుక్ అవుట్ ఆఫ్ ద విండో ఆఫ్ ఎ ట్రైన్ యూ మే ఆస్క్ యువర్ సెల్ఫ్ వెన్ వర్ రైల్వేస్ బిల్ట్ అండ్ హౌ డిడ్ పీపుల్ ట్రావెల్స్ లాంగ్ డిస్టెన్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ రైల్వేస్. సో రైల్వేస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు బ్రిటిషర్స్. సో అంతకుముందు ట్రావెలింగ్ ఎలా చేసేవాళ్ళు ఓల్డ్ ఏజెస్లో పీపుల్ అంతా కూడా అని మనకి క్వశ్చన్స్ వేసినప్పుడు హిస్టరీ గురించి ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో రీడింగ్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ యూ మే బీ క్యూరియస్ టు నో హౌ పీపుల్ గాట్ టు హియర్ అబౌట్ థింగ్స్ బిఫోర్ న్యూస్ పేపర్స్ బిగాన్ టు బి ప్రింటెడ్. సో డైలీ న్యూస్ పేపర్ చదువుతాం. సో ఫ్యూ ఇయర్స్ వరకు కూడా న్యూస్ అనేది మనకి తెలుస్తుంటుంది. అలా న్యూస్ పేపర్ ఇంట్రడ్యూస్ చేసిన టైంలో న్యూస్ ఎలా వెళ్ళేది, అలాగే థింగ్స్ ఎలా తెలిసేవి అనేది ఆలోచిస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది బ్రాహ్మణాస్ ఆఫరింగ్ ద శాస్త్రస్ టు బ్రిటానియా, ఫ్రంట్ పీస్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాప్ ప్రొడ్యూస్డ్ బై జేమ్స్ రెన్నెల్. సో జేమ్స్ రెన్నెల్ ఈ విధంగా రిప్రజెంట్ చేశారు అనమాట. అంటే మన ఇండియాలో హయ్యర్ క్లాసెస్ బ్రాహ్మణాస్ అంతా కూడా సో బ్రిటిష్ ఇన్వేషన్ జరిగినప్పుడు, సో బ్రిటిష్ ఇప్పుడు మనకి మదర్ ఇండియా లాగా మదర్ ఆఫ్ బ్రిటన్ అనొచ్చు, బ్రిటానియా అంటాము. సో బ్రిటానియాకి ఆఫర్ చేస్తున్నట్టు, అంటే శాస్త్ర గ్రంథాలు వాళ్ళ రూలింగ్కి యాక్సెప్ట్ చేస్తుంటూ మా రాజ్యాన్ని, మా ప్రజల్ని పాలించండి అని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు రిప్రజెంట్ చేశారనమాట. జేమ్స్ రెన్నెల్ అనే ఆయన రాబర్ట్ క్లైవ్ అపాయింట్ చేసిన వ్యక్తి. సో హిందుస్థాన్ యొక్క మ్యాప్స్ రిప్రొడ్యూస్ చేయమని. ఈయన ఒక ఎంతీసియాస్టిక్ అనమాట, బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా అని. రెన్నెల్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ మ్యాప్స్ ఎసెన్షియల్ టు ద ప్రాసెస్ ఆఫ్ డామినేషన్.
సో ఈ మ్యాప్ ప్రిపేర్ చేయడం అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ డామినేషన్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అని రెన్నెల్ అనుకున్నాడు అనమాట. ద పిక్చర్ హీ ట్రైస్ టు సజెస్ట్ దట్ ఇండియన్స్ విల్లింగ్లీ గేవ్ ఓవర్ their ancient text to Britannia, the symbol of British power, as if asking her to become the protector of Indian culture. సో వీళ్ళంతా కూడా ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం మన టెరిటరీస్ అన్ని ఇన్వైట్ చేసిన తర్వాత కూడా, సో మనల్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కూడా మన ఇండియన్స్ని, సో వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే, బ్రిటానియా అంటే పవర్, బ్రిటిష్ సింబల్కి, బ్రిటిష్ పవర్కి సింబల్గా ఉన్న బ్రిటానియాకి మన ఇండియన్సే ఈ ఇండియన్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయండి అని, దాంట్లో హయ్యర్ క్లాస్ అయిన బ్రాహ్మణ్స్ యాన్షియంట్ టెక్స్ట్ అన్నింటిని కూడా, వేదాస్ లాంటివి, ఎపిక్స్ లాంటి, మహాభారత రామాయణ వాటిని ప్రొటెక్ట్ చేయమని ఇండియన్ కల్చర్ని బ్రిటిష్ పవర్కి సింబల్కి ఆఫర్ చేస్తున్నట్టుగా ఆయన రిప్రజెంట్ చేశారు. All such historical questions refers us back to notions of time. But time does not have be always preciously dated in terms of a particular year or month. Sometimes it is actually incorrect to fix precise dates to process that happen over a period of time. People in India did not begin drinking tea on one fine day. సో ఈ హిస్టారికల్ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఒక టైం అనేది ఉంటుందన్నమాట. మనం ప్రిసైజ్గా పర్టికులర్ డేటు, పర్టికులర్ ఈ ఈవెంట్ జరిగిందని చెప్పలేము. సో దాన్ని కొన్ని ఇయర్స్ గాను, మంత్స్ గాను జరుగుతుంది. అంటే ఇన్కరెక్ట్గా ప్రిసైజ్ డేట్స్ అనేది ప్రాసెస్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇండియన్ పీపుల్ అంతా కూడా టీ తాగుతున్నారని ఒక రోజు నుంచి స్టార్ట్ చేశారు, పర్టికులర్ డే నుంచి స్టార్ట్ చేశారని చెప్పలేము అనమాట. సో దెర్ కెన్ బి నో క్లియర్ డేట్ ఫర్ ఎ ప్రాసెస్ సచ్ యాజ్ దిస్. సిమిలర్లీ వీ కెనాట్ ఫిక్స్ వన్ సింగిల్ డేట్ ఆన్ విచ్ బ్రిటిష్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. సో ఆర్ ఆన్ ద నేషనల్ మూవ్మెంట్ స్టార్టెడ్. సో నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడం కానీ, బ్రిటిష్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ, లేకపోతే బ్రిటిష్ రూల్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ, ఇదంతా కూడా పర్టికులర్ డేట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని చెప్పలేమన్నమాట. ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో భాగంగా జరిగిందంటే ఫ్యూ ఇయర్స్ గాను, ఫ్యూ మంత్స్ గాను అది జరుగుతూ వచ్చిందనమాట, ఈవెంట్స్ అన్నీ కూడా. అలాగే ఎకానమీగా సొసైటీలో జరిగే చేంజెస్ అన్నీ కూడా విత్ ఎకానమీ అండ్ సొసైటీ కూడా కొన్ని ఇయర్స్ గాను జరుగుతూ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ ఓవర్ స్ట్రెచ్ ఆఫ్ టైమ్. వీ కెన్ ఓన్లీ రిఫర్ టు ఏ స్పాన్ ఆఫ్ టైమ్ అండ్ అప్రాక్సిమేట్ పీరియడ్ ఓవర్ విచ్ పర్టికులర్ చేంజెస్ బికమ్ విజిబుల్. సో ఈ పర్టికులర్ చేంజెస్ ఎప్పుడైతే విజిబుల్ అవుతుందో అప్పుడు మాత్రమే మనము రికగ్నైజ్ చేస్తాము, అప్పటి నుంచి రిఫర్ చేస్తాం. కానీ ఇదంతా కూడా ఒక స్ట్రెచ్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉంటుంది. వై దెన్ వీ కంటిన్యూ టు అసోసియేట్ హిస్టరీ విత్ స్ట్రింగ్ ఆఫ్ డేట్స్. సో అయినా కానీ మనం డేట్స్తో ఎందుకు అసోసియేట్ అవ్వడానికి ట్రై చేస్తామంటే, దిస్ అసోసియేషన్ హ్యాస్ ఎ రీజన్. దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ హిస్టరీ వాజ్ అన్ అకౌంట్ ఆఫ్ బ్యాటిల్స్ అండ్ బిగ్ ఈవెంట్స్. సో హిస్టరీ అంటే అంతా కూడా బ్యాటిల్స్, బిగ్ ఈవెంట్స్ యొక్క వాటిని అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవడం అనమాట, రాసుకోవడం. సో ఇట్ వాజ్ అబౌట్ రూలర్స్ అండ్ their policies. Historians wrote about the year a king was crowned, the year he married, the year he had child, the year fought a particular war, the year he died, and the year next ruler succeeded to the throne. First, events such as these specific dates can be determined, and history such as these debates about dates continue to be important. సో హిస్టారియన్స్ అంటే ఎప్పుడు కూడా, సో ఒక రాజు ఎప్పుడు పుట్టాడు, ఆయనకి ఎప్పుడు సింహాసనాన్ని అధిరోహించాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎప్పుడు పుట్టారు, సో ఏ వారులో ఫాట్ చేశాడు ఆయన, ఏ వార్లో చనిపోయినాడు, ఎలా చనిపోయినాడు అని, లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ సామ్రాజ్యాన్ని ఎవరు అధిరోహించారు అని, ఇలా ఈవెంట్స్ అన్నీ కూడా హిస్టారియన్స్ డేట్స్ పైన ఈ డిబేట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. లోకల్ పీపుల్ని, సామాన్య ప్రజల గురించి ఈ హిస్టారియన్స్ ఎక్కువగా పట్టించుకోలేరు అనమాట. యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద హిస్టరీ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ద పాస్ట్ 2 years, హిస్టారియన్స్ నౌ wrote about a host of other issues and other questions. They look at how people earned their livelihood, what they produced and ate, how cities developed and markets came up, how kingdoms were formed and new ideas spread, and how cultures and society changed. సో హిస్టారియన్ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా పాస్ట్ 2 yearsలో మనము క్లాస్ 6th 7th టెక్స్ట్ బుక్స్లో కూడా అదర్ ఇష్యూస్ అండ్ క్వశ్చన్స్ అన్నీ చూసామన్నమాట. హిస్టారియన్స్ అన్నీ కూడా ఏ విధంగా హోస్ట్ చేస్తారని. దే లుక్ అట్ హౌ పీపుల్ ఎండ్ దేర్ లైవ్లీహుడ్, వాట్ దే ప్రొడ్యూస్ అండ్ ఇట్. సో వాళ్ళంతా కూడా ప్రజలు ఏ విధంగా బతికారు, ఏం పండించేవాళ్ళు, ఏం ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అలాగే ఏం తినేవాళ్ళని ఫోకస్ చేశారు. అలాగే సిటీస్ ఎలా డెవలప్ అయినాయి, మార్కెట్స్ ఎలా వచ్చాయి, కింగ్డమ్స్ ఎలా ఫామ్ అయినాయి, న్యూ ఐడియాస్ ఎలా స్ప్రెడ్ అయినాయి, కల్చర్ సొసైటీ ఎలా చేంజ్ అయిందని పైన ఫోకస్ పెట్టారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చిన లిప్స్టన్స్ టీ అని. అడ్వర్టైజ్మెంట్స్ హెల్ప్స్ క్రియేట్ టేస్ట్. సో ఓల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ హెల్ప్స్ us అండర్స్టాండ్ హౌ మార్కెట్స్ ఫర్ న్యూ products were created and new tastes were popularized. This 1922 advertisement for Lipton tea suggests that royalty all over the world is associated with this tea. In the background you see the outer wall of an Indian palace, while in the foreground, seated back on a horseback, is the third son of Queen Victoria of Britain, Prince Arthur, who was given the title Duke of Connaught. సో ఒక ఇండియన్ ప్యాలెస్ ముందు
బ్రిటానియా కింగ్ క్వీన్ విక్టోరియా ఆఫ్ బ్రిటన్కి మూడో కొడుకు ప్రిన్స్ ఆథర్, ఎవరైతే డ్యూక్ ఆఫ్ కన్నౌట్ అనే టైటిల్ కలిగి ఉన్నారో ఆయనని రిప్రజెంట్ చేస్తారనమాట. అంటే రాయల్స్ అందరు కూడా ఈ టీని తాగుతారని అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట. సో విచ్ డేట్స్ అనేది నెక్స్ట్ టాపిక్ చూస్తే, బై వాట్ క్రైటీరియా డు వి చూస్ ఏ సెట్ ఆఫ్ డేట్స్ యాజ్ ఇంపార్టెంట్. సో ద డేట్స్ వి సెలెక్ట్, ద డేట్స్ అరౌండ్ విచ్ వి కంపోజ్ అవర్ స్టోరీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఆన్ their own. They become vital because we focus on a particular set of events as important. If our focus of study changes, if we begin to look at new issues, a new set of dates will appear significant. సో డేట్స్ అన్నీ కూడా మనం చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. సో ఏ ఈవెంట్ అంటే ఏ ఫోకస్తో మనము స్టడీ చేయాలనుకున్నామో ఆ డేట్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. సో మన యూపీఎస్సీకి స్టేట్ పీసీఎస్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కంటే కూడా సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ వాటిపైన డేట్స్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట మనకి. సో వేరే హిస్టారియన్స్ చదివే డేట్స్ అవి వేరుగా ఉంటాయి. కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్, ఇన్ ద హిస్టరీస్ రిటన్ బై బ్రిటిష్ హిస్టారియన్స్ ఇన్ ఇండియా ద రూల్ ఆఫ్ ఈచ్ గవర్నర్ జనరల్ వాజ్ ఇంపార్టెంట్. సో హిస్టారియన్స్ అంతా కూడా బ్రిటిష్ రూల్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ హిస్టారియన్స్ రాసిన దాంట్లో కూడా ఎప్పుడు గవర్నర్ జనరల్ రూల్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, నెక్స్ట్ సక్సెసర్ ఎవరు అనేది ఆ డేట్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే దీస్ హిస్టరీస్ బిగాన్ విత్ ద రూల్ ఆఫ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్. సో ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ ఫస్ట్ గవర్నర్ జనరల్తో స్టార్ట్ అయినాయి. సో వారెన్ హేస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఎండెడ్ విత్ లాస్ట్ వాయిస్రాయ్ లార్డ్ మౌంట్ బెటన్. ఇన్ సపరేట్ క్యారెక్టర్స్ we read about the deeds of others, Hastings, Wellesley, Bentinck, Dalhousie, Canning and Lawrence, Lytton, Ripon, Curzon, Harding, Irwin. It was a seemingly never-ending succession of governor generals and viceroys. All the dates in these history books were linked to these personalities, to their activities, policies, achievements. It was, if there was nothing outside their lives that was important for us to know. So chronology of their lives marked the different chapters of the history of British India. సో గవర్నర్ జనరల్ సక్సెషన్స్, వైస్రాయ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు ఎండ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ ఎండ్ అయింది, వాళ్ళు ఏ విధంగా పాలించారు అనేది డేట్స్ అనేది బ్రిటిష్ హిస్టారియన్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనాలిటీస్కి కూడా లింక్ అయి ఉన్నాయి, లైక్ యాక్టివిటీస్, వాళ్ళ పాలసీస్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి అని కూడా. సో బ్రిటిష్ ఇండియాలో క్రొనాలజీలో వాళ్ళ లైఫ్స్ అనేవి కూడా డిఫరెంట్ చాప్టర్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా ఫామ్ అయినాయి. సో కెన్ వీ నాట్ రైట్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ దిస్ పీరియడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే? హౌ డు వీ ఫోకస్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ క్లాసెస్ ఇన్ ఇండియన్ సొసైటీ విత్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ దిస్ హిస్టరీ ఆఫ్ గవర్నర్ జనరల్స్? So can we write history or a story we divide into two chapters? How do we do this? It is to give each chapter some coherence. It is to tell a story in a way that makes some sense and can be followed. సో ఈ గవర్నర్ జనరల్ సంబంధించి కూడా ఒక చాప్టర్గా మనము చేయొచ్చు అనమాట. ఈ చాప్టర్స్ ద్వారా మనకి సమ్ కోహరెన్స్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు, ఆయన పాలసీస్ ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ సక్సెసర్ ఎవరు. సో ఈ విధంగా ఇలా చాప్టర్స్గా చేయొచ్చు. ఈ విధంగా ఒక స్టోరీ టెల్లింగ్ లాగా అవుతుందన్నమాట హిస్టరీ. ఇన్ ద ప్రాసెస్ వీ ఫోకస్ ఓన్లీ ఆన్ దీస్ ఈవెంట్స్ దట్ హెల్ప్ us to give shape us to the story we are telling. In the histories that revolve around the life of British governor generals, the activities of Indians simply don't fit. They have no space. What then do we do? Clearly we need another format for our history. This would mean that the old dates will no longer have the significance they earlier had. A new set of dates will become more important for us to know. సో వారెన్ హాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాలో ఈయన కనిపిస్తున్నారు. సో మనకి ఈ న్యూ డేట్స్, సెట్ ఆఫ్ డేట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అంతా కూడా ఎలా ఇవాల్వ్ అయ్యారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటని మనకి అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ హౌ డు వి పీరియడైజ్? సో ఎలా పీరియడైజ్ చేస్తామంటే మనకి ఇన్ 1817లో జేమ్స్ మిల్, స్కాటిష్ ఎకనామిస్ట్ అండ్ పొలిటికల్ ఫిలాసఫర్ అయినా సో ఒక మ్యాసివ్ 3 వాల్యూమ్ బుక్స్ని వర్క్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని బుక్ రిలీజ్ చేశాడు. సో ఈయన ఈ రూలర్స్ అన్నింటినీ కూడా ఆయన ఇండియన్ హిస్టరీని అంతా కూడా 3 పీరియడ్స్గా డివైడ్ చేశాడు. ఒకటి హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్. సో ఈ యాన్షియంట్ హిస్టరీ చూస్తే మనకి మౌర్యాన్స్, పోస్ట్ మౌర్యాన్, పోస్ట్ గుప్తా రూలర్స్ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా హిందూయిజము, మోస్ట్లీ బుద్ధిజం, జైనిజం బుద్ధిజం కూడా ఇవి హిందూయిజం కిందకే వస్తాయి కాబట్టి సో హిందూ రూలర్స్ అని. మిడివల్ ఇండియాలో మనకి ఢిల్లీ సుల్తానేట్స్, తర్వాత మొఘల్ ఎంపైరర్స్ వీళ్ళంతా కూడా ముస్లిమ్స్ కాబట్టి మిడివల్ పీరియడ్ అంతా ముస్లిమ్స్ అని. తర్వాత ఈ యూరోపియన్ ఇన్వేషన్స్ అని జరిగింది. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇలా డెన్మార్క్, డేన్స్ వీళ్ళంతా వచ్చి ఇన్వేషన్ తర్వాత వీళ్ళంతా క్రిస్టియానిటీ, కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ కోసం వచ్చారు, కొంతమంది ట్రేడ్కి వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు. సో అలా బ్రిటిష్ ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ,
ఎమర్జ్ అవుతుంది, ఫ్రెంచ్ డిక్రీజ్ అవుతుంది, అన్నీ యూరోపియన్ రైవల్స్ అందరూ కూడా తగ్గిపోయి బ్రిటిష్ సూపర్ పవర్గా ఎమర్జ్ అయ్యి బ్రిటిష్ ఇండియాగా ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ విధంగా ఫస్ట్ హిందూ రూలర్స్, తర్వాత ముస్లిం రూలర్స్, తర్వాత బ్రిటిష్ రూలర్స్, క్రిస్టియన్ రూలర్స్ అని ఈ విధంగా హిస్టరీ ఆఫ్ ఇండియాని ఆయన డివైడ్ చేశాడు. ఎవరు? జేమ్స్ మిల్, స్కాటిష్ ఎకనామిస్ట్ అండ్ పొలిటికల్ ఫిలాసఫర్. ఈ బుక్లో రాశాడు హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. దాంట్లో త్రీ పీరియడ్స్ని డివైడ్ చేశాడు. సో కెన్ వీ థింక్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇండియన్ హిస్టరీ? ఖచ్చితంగా, ఎందుకంటే కమ్యూనల్గా అంటే రిలీజియన్ బేస్డ్గా డివిజన్ జరిగేది అనేది రాంగ్ వే ఆఫ్ కన్సెప్షన్ అనమాట. రాంగ్ వే ఆఫ్ కన్సెప్షన్. Why do we try and divide history into different periods? We do so in attempt to capture the characteristics of a time, its central features as they appear to us. సో మనం ఎందుకు పీరియడ్స్గా డివైడ్ చేస్తామంటే ఆ పీరియడ్లో ఉన్న జరిగిన ఈవెంట్స్ని క్యాప్చర్ చేస్తాము, అలాగే టైంని క్యారెక్టరిస్టిక్స్ని సెంట్రల్ ఫీచర్స్ని క్యాప్చర్ చేస్తాము. So the terms through which we periodize it, that is demarcate the difference between periods, become important. They reflect our ideas about the past. They show how we see the significance of the change from one period to the next. James Mill thought that Asian societies were at a lower level of civilization than Europe. So ఈయన ఏం చేస్తాడు అంటే ఈ ఏషియన్ సొసైటీస్ అన్నీ కూడా మనకి ఇండియాలో మిగతా సౌత్ ఏషియన్ సొసైటీస్ అన్నీ కూడా లెస్ సివిలైజ్డ్ అని, వెస్టర్న్ సొసైటీస్ అని యూరోప్ లాంటివి, బ్రిటిష్ ఇవన్నీ కూడా వెల్ డెవలప్డ్ సివిలైజేషన్ అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అకార్డింగ్ టు టెల్లింగ్ ఆఫ్ history, before the British came to India, Hindu and Muslim despots ruled the country. Religious intolerance, caste taboos and superstition practices dominated సోషల్ లైఫ్. సో ఆయన ప్రకారము ఇంగ్లీష్ ఈ యూరోపియన్ ఇన్వేడర్స్ రాకముందు, యూరోపియన్ రూలర్స్ రాకముందు అంతా కూడా సో హిందూ రూలర్స్, తర్వాత ముస్లిం రూలర్స్ పాలించారు ఇండియాని అంతా కూడా. సో వాళ్ళలో క్యాస్ట్ ట్యాబూస్ ఉన్నాయి, అంటే క్యాస్ట్ అన్టచబిలిటీ క్యాస్ట్ అని అలా ఉన్నాయి. అలాగే రిలీజియస్ ఇంటాలరెన్స్ ఉంది. ఔరంగజేబ్ లాంటి పాలసీస్ వల్ల మిగతా ముస్లిమ్స్ కాకుండా మిగతా హిందూ టెంపుల్స్ పైన ఆయన దండయాత్రలు చేయాలి. అలాగే సూపర్స్టిషన్స్ ఉన్నాయి, సతీ సహగమనం లాంటివి అలాంటివి ఉన్నాయి అని చెప్పి. సో ఇదంతా కూడా వాళ్ళు లెస్ డెవలప్డ్, మన ఇండియాతో పాటు ఏషియన్ సొసైటీస్ అన్నీ కూడా లెస్ సివిలైజ్డ్ అని ఆయన ప్రకారంగా అనుకున్నాడు. అలాగే బ్రిటిష్ రూల్ మిల్ ఫెల్ట్ కుడ్ సివిలైజ్ ఇండియా. సో ఆయన ఏమంటున్నాడంటే బ్రిటిష్ రూల్ రావడం వల్ల ఇండియా సివిలైజ్ అయిందని. టు డూ దిస్ ఇట్ వాజ్ నెసరీ టు ఇంట్రడ్యూస్ యూరోపియన్ మేనర్స్, arts, institutions and laws in India. Mill in fact suggested that the British should conquer all territories in India to ensure the enlightenment and happiness of the Indian people. For India was not capable of progress without British help. సో ఆయన ప్రకారము బ్రిటిష్ ఇండియా ప్రాస్పర్ అవ్వాలంటే బ్రిటిష్ మొత్తం ఇండియన్ టెరిటరీస్ అన్నింటినీ క్యాప్చర్ చేసి పాలించాలని, అలాగే ఇండియన్ పీపుల్ అంతా కూడా ప్రోగ్రెస్ అవుతారని బ్రిటిష్ హెల్ప్తో అని ఆయన చెప్తున్నాడు. In this idea of history, British rule represented all the forces of progress and civilization. The period before British rule was one of darkness. Can such a conception be accepted today? No, never. ఇది అంటే ఆయన కాన్సెప్షన్ ప్రకారము బ్రిటిష్ రూల్ రాకముందంతా కూడా డార్క్ పీరియడ్లో ఉండేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటే ఏంటి, సివిలైజేషన్ అంటే ఏంటని ఇండియన్స్కి నేర్పించారు అని చెప్పి. సో వీళ్ళు రాకముందనే సో వరల్డ్ ట్రేడ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ అంతా కూడా మన ఇండియా నుంచే జరిగేది. సో ఇండియాలో ఉన్న డైమండ్స్, ప్రీషియస్ స్టోన్స్, టెక్స్టైల్స్ కోసమే కదా యూరోపియన్ ఇన్వేడర్స్ అంతా కూడా ట్రేడ్ కోసమని వచ్చే మనని ఆక్యుపై చేశారు. సో మన సివిలైజేషన్ ఎలా డార్క్ అవుతుంది? సో ఇది రాంగ్ కన్సెప్షన్ అనమాట. సో ఇన్ ఎనీ కేస్ we refer to any period of history as Hindu or Muslim. Did not a variety of faiths exist simultaneously in this period? Why should we characterize an age only through the religion of rulers at the time? To do so is to suggest that lives and practices of the others don't really matter. We should also remember that even rulers in ancient India did not all share the same faith. So అందరూ కూడా యాన్షియంట్ రూలర్స్ అందరూ కూడా సేమ్ ఫేత్ని ఫాలో అవ్వలేదు. సో కాబట్టి హిందూస్ ముస్లిమ్స్ అని డివిజన్ చేయడం రిలీజియన్ ద్వారా అనేది కరెక్ట్ కాదనమాట. మూవింగ్ అవే ఫ్రమ్ బ్రిటిష్ క్లాసిఫికేషన్, హిస్టారియన్స్ యూజువల్లీ డివైడెడ్ ఇండియన్ హిస్టరీ ఇంటూ యాన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. సో మన ఇండియన్ హిస్టారియన్స్ అందరూ కూడా యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని డివైడ్ చేస్తారు. సో వీళ్ళైతే బ్రిటిషర్స్ డివైడ్ చేసింది ఎట్లా, హిందూ ఇండియా, అలా తర్వాత నెక్స్ట్ ముస్లిం ఇండియా, తర్వాత నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా అని అలా డివైడ్ చేశారు. అది రాంగ్ కాన్సెప్షన్ అనమాట. సో మన ఇండియన్ హిస్టోరియన్స్ యాన్షియంట్, మిడివల్, మోడర్న్ అనేది ఇది కరెక్ట్ కాన్సెప్షన్. దిస్ డివిజన్ టు హ్యాస్ ఇట్స్ ప్రాబ్లమ్స్. దీనికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఎ పీరియడేషన్ దట్ ఈస్ బారోడ్ ఫ్రమ్ ద వెస్ట్, వేర్ మోడర్న్ పీరియడ్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద గ్రోత్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఆఫ్ మోడర్నిటీ, సైన్స్, రీజన్
డెమోక్రసీ, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. సో ఇది వెస్ట్రన్లో డెవలప్ అయిన సైన్స్, రీజన్ డెవలప్మెంట్స్ ఇవి కూడా డెవలప్ అవ్వడం వల్ల ఆ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అసోసియేట్ అయింది. మిడివల్ వాజ్ ఎ టర్మ్ యూజ్ టు డిస్క్రైబ్ ఎ సొసైటీ వేర్ దీస్ ఫీచర్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. సో సైన్స్, రీజన్, డెమోక్రసీ ఇవన్నీ లేనప్పుడు మిడివల్ పీరియడ్. Can we uncritically accept this characterization of the modern period to describe the period of our study? As you will see in this book, under British rule, people did not have equality, freedom or liberty, nor as the period one of economic growth and progress. Many historians therefore refer to this period as colonial. సో చాలామంది కలోనియల్ అని పిలుస్తారు బ్రిటిష్ రూల్ అందరూ కూడా. సో కలోనియల్ అంటే ఏంటి చూసాం. వాట్ ఈస్ కలోనియల్? ఇన్ దిస్ బుక్ యూ విల్ రీడ్ అబౌట్ ద వే బ్రిటిష్ కేమ్ టు కాంకర్ ద కంట్రీ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ రూల్ సబ్జిగేటింగ్ లోకల్ నవాబ్స్ అండ్ రాజాస్. సో ఏ విధంగా బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళ రూల్ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అని, అలాగే లోకల్ నవాబ్స్ని, రాజాస్ని ఎలా సబ్జిగేట్ చేశారు అనేది మనం చదువుతాం ఈ బుక్లో అంతా కూడా 8th క్లాస్లో. యూ విల్ సీ హౌ దే ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ అండ్ సొసైటీ, కలెక్టెడ్ రెవెన్యూ టు మీట్ all their expenses, bought the goods they wanted under low prices, produced crops they needed for export, and you will understand the changes that came about as a consequence. You will also come to know about the changes British rule brought about in values and tastes, customs and practices. When the subjugation of one country by another leads to these kinds of political, economic, social and cultural changes, we refer to the process colonization. So బ్రిటిషర్స్ అంతా కూడా మన ఇండియన్ ఎకానమీని, సొసైటీని, రెవెన్యూని కలెక్ట్ చేయడము, అంటే ఎక్స్పెన్సెస్ అన్నీ కంట్రోల్ చేశారు. అలాగే గూడ్స్ పర్చేజ్ చేశారు. అలాగే గూడ్స్ ఇక్కడ రా మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేసుకొని అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతుంది యూరోప్లో. సో ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక బిగ్ మార్కెట్ అవసరం అవుతుంది. అవన్నీ కూడా ఇక్కడ డంప్ చేశారనమాట. మనకి ఏ విధంగా మనకి బ్రిటిష్ రూల్ అనేది వాల్యూస్, టేస్ట్, కస్టమ్స్, ప్రాక్టీసెస్ కూడా తీసుకొచ్చిందని. అలాగే వన్ కంట్రీ బై అనదర్ లీడ్స్ టు పొలిటికల్, ఎకనామిక్, సోషల్ కంట్రీ అనేది ఈ కాలనైజేషన్ అనమాట. అంటే మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసి మన రీసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని, న్యాచురల్ రీసోర్సెస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఫైనల్ ప్రొడక్ట్స్ని మళ్ళీ ఇక్కడ డంప్ చేస్తారు. దాన్ని కాలనైజేషన్ అంటారు. సో ఈ కానీ వాళ్ళ పర్స్పెక్టివ్లో మనని సివిలైజ్ చేస్తున్నట్టు, మనల్ని ప్రోగ్రెస్ చేస్తున్నట్టు వాళ్ళ మీనింగ్ అనమాట. You will however find all the classes and groups did not experience these changes in the same way. That is why this book is called Our Past in the plural. నెక్స్ట్ టాపిక్ చూస్తే హౌ డు వి నో. సో మనకి ఎలా తెలుస్తుంది హిస్టరీ గురించి, హౌ డు వి నో అని చూస్తే మనకి సో జనరల్లీ లిటరీ సోర్సెస్ అని చెప్తాం. మనం హిస్టరీ తెలుసుకుంటే ఆర్కియాలజికల్ సోర్సెస్, లిటరీ సోర్సెస్. సో మోడర్న్ హిస్టరీకి సంబంధించి హౌ డు వి నో అంటే వాట్ సోర్సెస్ డూ హిస్టరియన్స్ యూజ్ ఇన్ రైటింగ్ అబౌట్ ద లాస్ట్ 250 years ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీని రాయాలంటే ఏం రిసోర్సెస్ యూజ్ అంటే బ్రిటిష్ రూల్లో అడ్మినిస్ట్రేషన్ పర్పస్కి యూజ్ చేసిన రికార్డ్స్, సో రిపోర్ట్స్ టు ద హోమ్ డిపార్ట్మెంట్ లాంటివి చూసి 1946లో కలోనియల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా వాస్ ట్రయింగ్ టు పుట్ ఏ మ్యూటినీ దట్ బ్రోక్ అవుట్ ఆన్ ద షిప్స్ ఆఫ్ రాయల్ ఇండియన్ నేవీ. సో రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ జరిగిందని చెప్పి రిపోర్ట్స్ పంపించారనమాట హోమ్ డిపార్ట్మెంట్కి. హియర్ ఏ శాంపుల్ ఆఫ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ హోమ్ డిపార్ట్మెంట్ గాట్ ఫ్రమ్ డిఫరెంట్ డాక్యార్డ్స్. సో బాంబే నుంచి, కరాచీ, విజయనగరం నుంచి రిపోర్ట్స్ అనేవి వచ్చాయి. సో అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ ద ఆర్మీ టు టేక్ ఓవర్ షిప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. రాయల్ నేవీ షిప్స్ ఆర్ రిమైనింగ్ అవుట్ సైడ్ ద హార్బర్. సో ఆర్మీ అరేంజ్మెంట్స్ చేసిందని, అలా రాయల్ నేవీ షిప్స్ అన్నీ కూడా హార్బర్ బయట ఉన్నాయని. అలాగే కరాచీలో 301 మ్యూటినరీస్ అరెస్ట్ చేశారని, వాళ్ళంతా కూడా ఇంకో కొంతమందిని కూడా అరెస్ట్ చేయడానికి, సస్పెక్ట్స్ని అందరినీ అరెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారని. అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అలాగే అండర్ మిలిటరీ గార్డ్ చేస్తుందని. నెక్స్ట్ విశాఖపట్నం అని ఉంది. సో ద పొజిషన్ ఈస్ కంప్లీట్లీ అండర్ కంట్రోల్ అండ్ నో వైలెన్స్ హెస్ అక్కర్డ్. మిలిటరీ గార్డ్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఆన్ షిప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. నో ఫర్దర్ ట్రబుల్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్ట్ ద ఫ్యూ మెన్ మే రిఫ్యూజ్ టు వర్క్. సో అక్కడ కొంతమంది వర్క్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు, కానీ అంతా కూడా మిలిటరీ కంట్రోల్లో ఉందని, మిలిటరీ గార్డ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు డాక్యార్డ్ అని ఈ విధంగా రిపోర్ట్ అనేది ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనకి రాయల్ ఇండియన్ నేవీ యొక్క మ్యూటినీ తిరుగుబాటు అనేది తెలుస్తుంది మనకి. సో ఇది తిరుగుబాటు, కానీ వాళ్ళు మ్యూటినీ అంటున్నారు అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ ప్రొడ్యూసెస్ రికార్డ్స్ చూస్తే వన్ ఇంపార్టెంట్ సోర్స్ ఇస్ ద అఫీషియల్ రికార్డ్స్ ఆఫ్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. ద బ్రిటిష్ బిలీవ్డ్ దట్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్ వాజ్ ఇంపార్టెంట్. ఎవరీ ఇన్స్ట్రక్షన్, ప్లాన్, పాలసీ, డెసిషన్, అగ్రిమెంట్, ఇన్వెస్టిగేషన్ హ్యాడ్ టు బి క్లియర్లీ రిటన్ అప్. సో ప్రతిదీ కూడా రాయడం అనేది ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ నుంచి మనకు వచ్చిందనమాట. ప్రజెంట్ ఇప్పుడు కూడా కోర్ట్స్లో కానీ ఎవిడెన్సెస్ అన్నీ కానీ రిటర్న్గానే ఉండాలి. ఓరల్ ఎవిడెన్సెస్ చాలా రేర్ అనమాట అవి యాక్సెప్ట్ చేయడము. ప్రతిదీ కూడా మన బర్త్ సర్టిఫికేట్ మనం ఉన్నామా లేదా అనేది కూడా మన బర్త్ సర్టిఫికేట్ చేస్తుంది. మన ఎడ్యుకేషన్ కూడా మన సర్టిఫికేట్సే డిటర్మైన్ చేస్తుంది. మన జాబ్ కానీ మన ప్రొఫెషన్
ప్రొఫెషనల్ కెరీర్ కానీ మొత్తం సర్టిఫికేట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా మనకి రిటర్న్ రికార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీ ఇన్స్ట్రక్షను అలా వాళ్ళు బ్రిటిష్ ఇచ్చిన ఎవ్రీ ఇన్స్ట్రక్షను, ప్లాన్, పాలసీ, డెసిషన్, అగ్రిమెంట్, ఇన్వెస్టిగేషన్ అంతా కూడా క్లియర్గా రిటర్న్ చేయాలని. వన్స్ దిస్ వాజ్ డన్ థింగ్స్ కుడ్ బి ప్రాపర్లీ స్టడీడ్ అండ్ డిబేటెడ్. దిస్ కన్వెక్షన్ ప్రొడ్యూస్డ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ కల్చర్స్ ఆఫ్ మెమోస్, నోటింగ్స్ అండ్ రిపోర్ట్స్. సో అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ఆఫ్ మెమోస్, నోటింగ్స్ అండ్ రిపోర్ట్స్లో కూడా చెప్పారనమాట. So British also felt that all important documents and letters need to be carefully preserved. So set up record rooms attached to all administrative institutions. So Britishers కూడా ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రిజర్వ్ చేయాలని ఆలోచించింది. సో అన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేసింది. లైక్ విలేజ్ తహసీల్దార్ ఆఫీస్ అని, కలెక్టరేట్ అని, కమిషనర్ ఆఫీస్ అని, ద ప్రొవిన్షియల్ సెక్రటరేట్స్, లో కోర్ట్స్ అని, ఇవన్నీ కూడా వాటి అన్నిటికీ కూడా సపరేట్ రికార్డ్ రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దాని ద్వారా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని ప్రిజర్వ్ చేస్తారు. అలాగే స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ ఆర్కైవ్స్, మ్యూజియంస్ అన్నీ కూడా ఈ ఇంపార్టెంట్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేస్తాయి. నెక్స్ట్ లెటర్స్ అండ్ మెమోస్ దట్ మూవ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ టు అనదర్ ఇన్ ఎర్లీ ఇయర్స్ ఆఫ్ 19th century కెన్ స్టిల్ బీ రీడ్ ఇన్ ద ఆర్కైవ్స్. సో ఆర్కైవ్స్లో మనకి దొరుకుతాయి అనమాట 19th centuryకి, అలా ఎర్లీ ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అని మనకు తెలుస్తుంది. యూ కెన్ ఆల్సో స్టడీ ద నోట్స్ అండ్ రిపోర్ట్స్ దట్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ప్రిపేర్డ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్టివ్స్ దట్ వర్ సెంట్ బై అఫీషియల్స్ అట్ ద టాప్ ఆఫ్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేటర్స్. సో మనకి నోట్స్, రిపోర్ట్స్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ప్రిపేర్ చేసినవి, అలాగే ఇన్స్ట్రక్షన్స్, డైరెక్టివ్స్ కూడా మనకి అఫీషియల్స్ తయారు చేసినవన్నీ కూడా ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి దొరుకుతాయి అనమాట. సో ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ద 19th century దీస్ డాక్యుమెంట్స్ వర్ కేర్ఫుల్లీ కాపీడ్ అవుట్ అండ్ బ్యూటిఫుల్లీ రిటన్ బై కాలిగ్రఫీస్, దట్ ఈస్ బై దోస్ హూ స్పెషలైజ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ రైటింగ్. సో బాగా బ్యూటిఫుల్ రైటింగ్తో ఉన్న వాళ్ళంతా కూడా 19th century ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కేర్ఫుల్గా కాపీ చేశారు. వీటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేశారు అనమాట. బై ద మిడిల్ ఆఫ్ 19th century విత్ ద స్ప్రెడ్ ఆఫ్ ప్రింటింగ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ దీస్ రికార్డ్స్ వర్ ప్రింటెడ్ యాజ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఈచ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ ఇన్ 1920s. సో ఇక్కడ ఈ ఆర్కైవ్స్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రిజర్వ్ చేశారు. నెక్స్ట్ సర్వేస్ బికమ్ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ ఆఫ్ సర్వేయింగ్ ఆల్సో బికమ్ కామన్ అండర్ ద కలోనియల్ అడ్మిషన్. సో కలోనియల్ అడ్మిషన్లో కూడా సర్వేలు ఎక్కువ చేశారు అనమాట. సోషియో ఎకనామిక్ సర్వే అని, లింగ్విస్టిక్ సర్వేస్ అని, ఆంథ్రోపాలజికల్ సర్వే అని. సో ఒక కంట్రీని బాగా అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఆ కంట్రీ ఏ విధంగా ఉందని తెలుసుకోవాలని చెప్పి సో ఈ సర్వే అనేది చేపట్టారు. సో బై ఎర్లీ 19th century డీటెయిల్ సర్వేస్ వర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ టు మ్యాప్ ద ఎంటైర్ కంట్రీ. ఇన్ ద విలేజెస్ రెవెన్యూ సర్వేస్ వర్ కండక్టెడ్. ద ఎఫర్ట్స్ వాస్ టు నో ద టోపోగ్రఫీ. విలేజెస్లో అయితే రెవెన్యూ సర్వేస్ కండక్ట్ చేశారు. దీని ద్వారా టోపోగ్రఫీ, సాయిల్ ఎలా ఉంది, సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, అక్కడ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, ఏ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉంటాయి. ఫ్లోరా అంటే ప్లాంట్స్ ఇన్ ఏ పర్టికులర్ హ్యాబిటేట్, ఫానా అంటే అనిమల్స్ ఇన్ ఏ పర్టికులర్ హ్యాబిటేట్. సో ద లోకల్ హిస్టరీస్ అనే క్రాపింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకున్నారు అన్నమాట. దాని ద్వారా నెసెసిటీ నో అబౌట్ అడ్మినిస్ట్రేట్ ద రీజన్. సో ఆ రీజన్ని పాలించాలంటే ఆ రీజన్ తెలుసుకోవాలని చెప్పి ఈ రెవెన్యూ సర్వేస్ అన్ని కూడా కండక్ట్ చేశారు. సో ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద 19th century సెన్సెస్ ఆపరేషన్స్ వర్ హెల్డ్ every 10 years. సో 19th century ఎండ్ వచ్చే వరకు కూడా సెన్సెస్ కూడా సెన్సెస్ ఆపరేషన్స్ కూడా చేశారనమాట. every 10 yearsకి సెన్సెస్ కూడా డీటెయిల్స్, రికార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ప్రావిన్సెస్లోని, అలాగే వాళ్ళ క్యాస్ట్ ఇన్ఫర్మేషన్, రిలీజన్, ఆక్యుపేషన్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు. సో మెనీ సర్వేస్ ఉన్నాయి, లైక్ బొటానికల్ సర్వే, జియాలజికల్ సర్వే, ఆర్కియాలజికల్ సర్వే, ఆంథ్రోపాలజికల్ సర్వే అండ్ ఫారెస్ట్ సర్వేస్. సో ఈ సర్వేస్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు. సో మనకి బొటానికల్ గార్డెన్స్ నుంచి, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం నుంచి established by the British collected plant specimens and information about their uses. So local artists were asked to draw pictures of these specimens. Historians are now looking at the way such information was gathered and about this information reveals about the nature of colonialism. So ఈ మనకి కస్టర్డ్ యాపిల్ ప్లాంట్ గురించి వాళ్ళు డ్రా చేశారనమాట హిస్టారియన్స్ అంతా కూడా. సో బొటానికల్ గార్డెన్స్లో న్యాచురల్ హిస్టరీ ఏ విధంగా ఉందని, బొటానికల్ గార్డెన్స్, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం బ్రిటిష్ ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో దీని రికార్డ్స్ ఉందన్నమాట కస్టర్డ్ యాపిల్స్ గురించి కూడా. నెక్స్ట్ వాట్ అఫీషియల్స్ రికార్డ్స్ డోంట్ టెల్. సో అఫీషియల్ రికార్డ్స్ ఏం చెప్పట్లేదంటే ఫ్రమ్ ద ఫాస్ట్ కార్పస్ ఆఫ్ రికార్డ్స్ వీ కెనాట్ నో ఎ లాట్ బట్ వీ మస్ట్ రిమెంబర్ దట్ దీస్ ఆర్ అఫీషియల్ రికార్డ్స్ దే టెల్ అస్ అబౌట్ ద అఫీషియల్స్ థాట్. సో ఇవన్నీ కూడా అఫీషియల్ రికార్డ్స్ కాబట్టి బ్రిటిష్ అఫీషియల్స్ యొక్క థాట్స్ తెలుస్తాయి కానీ లోకల్ పీపుల్ యొక్క థాట్స్ కాదని, లోకల్ అని తెలియదు అనమాట. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది మ్యాపింగ్ సర్వే ఆపరేషన్స్ ప్రోగ్రెస్ ఇన్ బెంగాల్ డ్రాయింగ్ బై జేమ్స్ ప్రిన్సెప్. సో ఇక్కడ సర్వే ఆపరేషన్స్, మ్యాపింగ్ జరుగుతున్న పనులు ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే 1857లో తిరుగుబాటు గురించి కూడా మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది.
సో దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్, సో జనరల్గా వాట్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ వాట్ దే విష్ టు ప్రిజర్వ్ ఫర్ ప్రాస్టరిటీ. దీస్ రికార్డ్స్ డోంట్ ఆల్వేస్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ వాట్ అదర్ పీపుల్ ఇన్ ద కంట్రీ ఫెల్ట్ అండ్ వాట్ లే బిహైండ్ దేర్ యాక్షన్స్. సో బ్రిటిష్ అఫీషియల్స్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది కానీ లోకల్ పీపుల్ యొక్క పర్స్పెక్టివ్, వాళ్ళ వాళ్ళ కన్సెప్షన్ అనేది తెలియదు అనమాట. ఫర్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎల్స్వేర్ వెన్ వీ బిగన్ టు సెర్చ్ ఫర్ these other sources we find them in plenty, though they are more difficult to get them and official records. We have diaries of people. సో వాళ్ళు సాధారణ ప్రజల గురించి తెలియాలంటే ప్రజల యొక్క డైరీస్ కానీ, లేక అకౌంటెంట్ పిలిగ్రిమ్స్ యొక్క అకౌంటెంట్స్ కానీ, ట్రావెలర్స్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, సో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు మన నేషనల్ లీడర్స్ అందరు కూడా, వాళ్ళ బుక్లెట్స్ నుంచి కూడా వాళ్ళ మనకి లోకల్ బజార్లో బుక్లెట్స్ ఏవైతే సోల్డ్ అయినాయో ఆ టైంలో వాటి గురించి మనకు తెలుస్తుంది. అలాగే ప్రింటింగ్ ప్రెస్ స్ప్రెడ్ అయిన తర్వాత న్యూస్ పేపర్ పబ్లిష్ చేశారు చాలామంది. మన లీడర్స్ కూడా, రిఫార్మర్స్ కూడా వాళ్ళ ఐడియాస్, పోయిట్స్, నావల్స్గా ఎక్స్ప్రెస్ చేసి ఫీలింగ్స్ అనేది బ్రిటిష్ పైన తిరుగుబాటు కానీ అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేశారనమాట. దాని గురించి మనకి లోకల్ కన్సెప్షన్ ఏంటని, లోకల్ పీపుల్ కన్సెప్షన్ ఏంటని తెలుస్తుంది. All these sources, however, were produced by those who were illiterate. From these, we will not able to understand how history was experienced and lived by tribals and the peasants. సో ఇప్పుడు బుక్స్, ఈ రైటింగ్స్ అన్నీ కూడా చదువుకున్న వాళ్ళకే రాసినవి, చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. సో చదువు రాని ట్రైబల్ గ్రూప్స్ కానీ, రైతులకు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. సో ద వర్కర్స్ ఇన్ ద మైన్స్ అండ్ ద పూర్ ఆన్ ద స్ట్రీట్స్ గెటింగ్ టు నో దేర్ లైఫ్స్ ఇస్ మోర్ డిఫికల్ట్ టాస్క్. సో సాధారణ రైతు రోడ్డు పక్కన ఉండే పేదవాళ్ళు కానీ, అలాగే మైన్స్లో వర్క్ చేసే వర్కర్స్, రైతులు, ట్రైబల్ పీపుల్ తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. సో దీన్ని కూడా కనుక్కోవచ్చు మనము. ఇఫ్ యూ మేక్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ వెన్ యూ రీడ్ దిస్ బుక్ యూ విల్ సీ హౌ దిస్ కెన్ బి డన్. సో దీన్ని కూడా కొంచెం లిటిల్ బిట్ ఎఫర్ట్తో, ఎక్కువ ఎఫర్ట్తో తెలుసుకోవచ్చు. మనం ఈ బుక్ చదివితే మనకి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో అలాగే మనకి ఇక్కడ న్యూస్ పేపర్ కూడా ఒక సోర్స్. ఇక్కడ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ నుంచి న్యూస్ పేపర్స్ ప్రొవైడ్ అకౌంట్స్ ఫర్ ద మూవ్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. హీర్ ఈజ్ రిపోర్ట్ ఆఫ్ ఏ పోలీస్ స్ట్రైక్ ఇన్ 1946. సో మోర్ దాన్ 2000 policemen in Delhi refused to take their food on Thursday morning as a protest against their low salaries and bad quality of food supplied to police lines and kitchen. సో 2000 మంది పైన పోలీసులంతా కూడా గురువారం పొద్దున ఫుడ్ తీసుకోవడానికి ప్రొటెస్ట్ చేశారని, ఎందుకంటే వాళ్ళకి తక్కువ సాలరీ ఇస్తున్నారు, ఫుడ్ కూడా బ్యాడ్ క్వాలిటీ ఉంది, పోలీస్ స్ట్రైక్ అనేది జరిగింది. As the news spread to other police stations, the men there also refused to take food. సో ఇది న్యూస్ వేరే పోలీస్ స్టేషన్కి అలా రీచ్ అయ్యి అక్కడ కూడా స్ట్రైక్స్ అనేది జరిగినాయి అన్నమాట. One of the strikers said, the food supplied to us from the police lines kitchen is not fit for human consumption. Even cattle would not eat the chapatis and dal which we have to eat. సో చపాతీ, దాల్ ఏదైతే చేశారో ఇవి పశువులు కూడా తినము. ఈ పోలీస్ కిచెన్ నుంచి మాకు వచ్చిన ఫుడ్ హ్యూమన్ కన్సెప్షన్కి సరిపోయే హ్యూమన్ కన్సెప్షన్కి సరిపోయే విధంగా లేదనమాట అని చెప్పారు. సో ఈ విధంగా మనకి డేట్స్ గురించి, డీటెయిల్స్ అన్నిటి గురించి చాప్టర్ 1తో ఫినిష్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 2 గురించి చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.